జనగామ జిల్లాలో సైబర్ మోసగాల బారిన పడి ఆర్టీసీ కండక్టర్ 11 లక్షలు పోగొట్టుకున్నాడు. సెల్ ఫోన్కు వచ్చిన ఏపీకే లింక్ను ఓపెన్ చేయడంతో రాత్రికి రాత్రే 11 లక్షలు కొట్టేశారు సైబర్ కిట్గాళ్లు. కండక్టర్గా పనిచేస్తున్న రామేశ్వర్ ఇంటి నిర్మాణం కోసం పైసా కూడా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బ్యాంక్ ఖాతాలో డబ్బంతా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లాలో సైబర్ మోసగాల బారిన పడి ఆర్టీసీ కండక్టర్ 11 లక్షలు పోగొట్టుకున్నాడు. సెల్ ఫోన్కు వచ్చిన ఏపీకే లింక్ను ఓపెన్ చేయడంతో రాత్రికి రాత్రే 11 లక్షలు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. కండక్టర్గా పనిచేస్తున్న రామేశ్వర్ ఇంటి నిర్మాణం కోసం పైసా కూడబెట్టుకున్నాడు. ఈ క్రమంలో బ్యాంకు ఖాతాలో డబ్బంతా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. శ్రీధర్ రెడ్డి, ఏపీకే లింక్ ద్వారా దాదాపు 11 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఎలా జరిగింది ఈ ఘటన? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటు సైబర్ నేరగాల ఆగడాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 3 నెలలుగా దాదాపు ఒక 14 కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేసినప్పుడు కూడా ఈ లింకులు ఓపెన్ చేయడం వల్ల ఆ బాధితులు పెద్ద మొత్తంలో డబ్బులు కొడుతున్నారు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన రామేశ్వర్ అనే కండక్టర్ కూడా తన ఇంటి నిర్మాణం కోసం లోన్లు తీసుకున్న 11 లక్షల రూపాయలు తన అకౌంట్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం ఒక లింక్ రావడంతో ఓపెన్ చేయగానే ఫస్ట్ తొలుతగా 3 లక్షల రూపాయలు, తర్వాత 3 లక్షలు అదేవిధంగా మొత్తం 11 లక్షల రూపాయలు కూడా కాజేయబడ్డాయి. దీంతో ఎప్పటికే అలర్ట్ అయిన పోలీసులకు సమాచారం ఇచ్చినా అయినప్పటికీ కూడా పోలీసులు సైబర్ నేరాల కింద కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. అయినప్పుడు కూడా పోలీసులు ముందే చెప్తున్నారు, ఎందుకంటే ఎవరైతే సైబర్ నేరగాలను ఏ దేశం నుంచి చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తారు, వాళ్ళని పట్టుకోవడం కూడా అంత సులువుగా కాకుండా చాలా పకడ్బందీ అప్డేట్ గా వాళ్ళు ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కేవలం మనం కొంత నెగ్లిజెన్స్ ఆఫ్ మనకు సెల్లో వచ్చే లింక్స్ ఓపెన్ చేయొద్దని చెప్పినప్పుడు కూడా ఇలా చేయడం వల్ల రైతులతో పాటు దాదాపు సిద్ధు చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో ఇతర దేశాలకు వెళ్లే విద్యార్థుల దగ్గర అమౌంట్ కూడా ఉంటున్నాయని చెప్పేసి విద్యార్థులు కూడా లేనిపోని లింక్స్ పంపుతూ వాళ్ళ దగ్గర నుంచి కూడా కాల్ చేసిన ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఏదేమైనప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంబడే అలర్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కానీ మొత్తానికి ఒక నిరుపేదకు సంబంధించిన ఒక రామేశ్వర అనే కండక్టర్ 11 లక్షలు కోల్పోవడం చాలా బాధపడుతున్నారు, బాధ వ్యక్తం చేస్తున్నారు. అయినప్పుడు కూడా రికవర్ చేసే ప్రయత్నం చేస్తామని పోలీసు డిపార్ట్మెంట్. ఏది ఏమైనప్పుడు కూడా పబ్లిక్ అలర్ట్ ఉంటే తప్ప చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు కూడా ఈ విధంగా మోసపోవడం పట్ల పోలీసులు అలర్ట్ చేసినప్పుడు కూడా ఈ విధంగా జరగడం అయితే చాలా బాధాకరం. సిద్ధు. ఓకే శ్రీధర్.